మహాదేవ్ ఎంతోమంది ట్రోలింగ్ చేస్తున్నారు, ఎంతోమంది విమర్శిస్తున్నారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం, మేమైతే ఇక్కడ ఉండట్లేదు. 2 తెలుగు రాష్ట్రాలకు కూడా మేము రాము. మేము ఉత్తరాఖండ్ వెళ్ళిపోతున్నాం, కేదార్నాథ్. జీవితాంతం అటే ఉంటాం. కేదార్నాథ్కి వెళ్ళి కేదార్నాథ్ నుండి ఇంకా పైకి వెళ్ళిపోయి అక్కడనే ఉండిపోతాం. మా ఇద్దరి జీవితాలు మేము గడుపుతున్నాం. ఎందుకు మా గురించి ఇంత ట్రోలింగ్ చేస్తూ ఇంత విమర్శిస్తున్నారు? మీకేం అవసరం? మా బతుకులు మేము బతుకుతున్నాం కదా, మా జీవితాన్ని మమ్మల్ని బతకనివ్వండి. ప్లస్ అదే కాక వర్షిని ఈరోజు బలిస్తుంది, అలాగే వర్షిని అగోరి దగ్గర లేదు, ఇలాంటి కంప్లైంట్స్ పెట్టుకోవడం మానేయండి. నేను ఈమె దగ్గరే ఉన్నాను, సేఫ్గా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాం మేము. ఓకేనా, నన్ను ఎవరు బలించట్లేదు. అందుకే మేము ఇంకా ఆ 2 రాష్ట్రాల్లోకి రావాలని చెప్పి అనుకోవట్లేదు. మేము ఆ బతికేది మేము బతుకుతున్నాము. కేదార్నాథ్లో వెళ్ళిపోతున్నాం, కేదార్నాథ్లోనే ఉంటాం ఇంకా. సో ఇంకా ఎందుకు ఛానల్స్ అన్నీ, మీడియా వాళ్ళందరూ ఎందుకు మా మ్యాటర్ ఒక్కటే పట్టుకున్నారు? ఇంక దేశంలో ఏమీ లేవా? 2 తెలుగు రాష్ట్రాలలో ఏ మ్యాటర్స్ లేనట్టు మా మీదనే ట్రోలింగ్ చేస్తూ పదే పదే మా న్యూస్నే వేస్తున్నారు. చెప్తున్నాం కదా, మా దగ్గరికి ఎవరన్నా వచ్చినా సరే, చెప్పమ్మా, మా దగ్గరికి ఎవరు వచ్చినా సరే మేము మా ప్రాణాలు వదలడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. వదిలేస్తామని ఫిక్స్ కూడా అయిపోయినాం. పెట్రోల్ కూడా రెడీగా ఉంది. మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి. మేము ఆ 2 తెలుగు రాష్ట్రాలకు రాము. జీవితంలో ఇంకెప్పుడు కూడా ఆ 2 తెలుగు రాష్ట్రాలకు రాబోము కూడా. మేము ఇటే ఉత్తరాఖండ్లోనే ఉంటాం, ఉత్తరాఖండ్లోనే ఉండిపోతాం కూడా. ఒకవేళ మమ్మల్ని విడదీయాలి అని చూసే వాళ్ళకి ఒక్కటే చెప్తున్నాము, మీకు మా ప్రాణాలు పోవడమే కావాలి అంటే ప్రజలకు కానీ ఎవరికైనా కానీ, రాజకీయ వాళ్ళకి కానీ, ఇప్పుడు కేసులు పెట్టిన వాళ్ళకి కానీ మా ప్రాణాలే కావాలి అంటే చెప్పండి, మేము ఇవ్వడానికి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. 100% కాళీమాత మీద ఒట్టు ప్రాణదానం చేసుకోవడానికి కూడా ఉన్నాం. ఇప్పుడు మేము ఎప్పుడైతే మరణిస్తామో పెట్రోల్ పోసుకొని ఈ కార్తో సహా పోతాం కదా, అప్పుడు కూడా మళ్ళీ విమర్శించండి, అప్పుడు కూడా ట్రోలింగ్ చేసుకోండి. 2 ప్రాణాలు పోవడానికి, ప్రత్యేకంగా 2 ప్రాణాలు పోవడానికి ఎవరైతే ట్రోలింగ్ చేస్తున్నారో, ఎవరైతే విమర్శిస్తున్నారో, ఎవరైతే కేసులు పెడుతున్నారో, ఎవరైతే వ్యతిరేకంగా చూస్తున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాము. దొంగ కేసులు పెట్టిన వాళ్ళకి కూడా చెప్తున్నాము, 2 ప్రాణాలు పోవడానికి మీరే కారణం. మీకు మా ప్రాణాలు పోతే మీకు ఆనందం అనిపిస్తుంది అంటే దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. త్వరలోనే ప్రాణాలు కూడా వదిలిపోతాం. ఎవరైనా మమ్మల్ని పట్టుకోవడానికి వచ్చినా, మా దగ్గరికి వచ్చినా సరే మా ప్రాణాలు వదలడానికి సిద్ధం. అలాగే అసత్య వాక్యాలు చేసే వాళ్ళు కూడా చెప్తున్నాము, ఇది ఆపితే బాగుంటుంది, ట్రోలింగ్స్ కూడా ఆపితే బాగుంటుంది. నేను ఈమె దగ్గర సేఫ్గా ఉన్నాను, మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి. మేము బతుకుతున్నాం కదా, మేము మీ రాష్ట్రాలలో కూడా రాము కదా, ఎందుకు మమ్మల్ని బతకనియట్లేదు? మీరు 2 ప్రాణాలు కోల్పోతున్నారు, చూసుకోండి, జాగ్రత్త. రేపటి రోజున మీ ఇంట్లో వాళ్ళు కూడా ఉంటారు. మీడియాలో ఇంకా ఘోరంగా మా గురించి ఏదైనా వస్తే మేము ప్రాణదహనం అయితే చేసేస్తాము. మేము కూడా ఓపిక ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటుంది. మేము కూడా సహించలేకపోతున్నాము. ఏంటి అసలు ఆ మాటలు ఏంటి, ఆ కంప్లైంట్స్ ఏంటి, వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీటింగ్లు పెట్టి వాళ్ళు మాట్లాడే మాటలు చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయి. మీరు అనుకుంటున్నారేమో కానీ వాళ్ళు అలాగే అంటారు, చనిపోరని. 100% ఆ వీడియో కూడా మీకు పంపిస్తాను, ఎలా మరణిస్తున్నాం అనేది. ఎవరైనా సరే మమ్మల్ని ఇప్పటికి కూడా మా న్యూస్ ఆపకపోతే మా బతికేది మేము బతుకుతున్నాం కదా. అక్కడైతే లేం కదా 2 రాష్ట్రాల్లో, మీకు మా వల్లే ఇబ్బంది కదా. మేము అక్కడ లేం కదా మీ కళ్ళ ముందు, కానీ మేము రాము కదా, మీకు అదే కావాలి కదా. మేము రాము 2 రాష్ట్రాలల్లో, మేమేదో ఉత్తరాఖండ్కి వెళ్ళి బతుకుతాము. ఇప్పటికైనా ఆ యూట్యూబ్ వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ చెప్పేది ఒకటే, మా న్యూస్లు ఆపేస్తే బాగుంటుంది. ఇంకా దేశంలో చాలా ఉపయోగపడే న్యూస్లు ఉన్నాయి, అవి చూపించండి. మాదొక్కటే కాదు కదా, ఇప్పటికైనా ఆపుతారని చెప్పి. 2 ప్రాణాలని తీసుకోవాలనుకుంటే ఇంకా చేసుకోండి. ఇంకా చూసి ఈ వారం రోజులలోనో ఇంకా ఈ 2-3 రోజులలోనో చూస్తాము, లేకుంటే డైరెక్ట్ దహనం అయిపోతాము. అప్పుడు మీరందరూ ఆనందించండి, మీరందరూ ఆనందంగా ఉండండి. మా ప్రాణాలు పోయిన తర్వాత మీరందరూ కలిసి ఆనందంగా విందు భోజనం చేసుకోండి. ఇంకా మోకిరాబాద్లో కేసు అంటారా, ఆమె పెట్టింది చెల్లదు. ఆ జడ్జి ఎవరైతే డబ్బులు వేశారో ఆయన వచ్చి కేసు పెడితేనే చెల్లుతుంది. ఇంకా మొదటి భార్య అంటారా, అది టోటలీ ఫేక్ అని చెప్పి మీకు కూడా అర్థమైపోయి ఉండాలి. అర్థమై ఉంటుందేమో అనుకుంటున్నాము. అది టోటలీ ఫేక్, 100% ఫేక్. రుజువులు లేనిదే ఆమె ఎందుకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంది? అందుకే చెప్తున్నాం, మమ్మల్ని మాలాగా బతకనివ్వండి. మేము చాలా బాగున్నాము, ఆనందంగా ఉన్నాం, కలిసిమెలిసి ఉన్నాం. మా వల్ల మీకు ఎలాంటివి రాదు. మేము ఆ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా రాబోము, మాకు అవసరం లేదు కూడా. రైట్, మీ తెలుగు రాష్ట్రాల్లోకి రాము ఏంటి? మీ తెలుగు రాష్ట్రాలా?
ఎవరిని రమ్మని అడిగారు నేను కన్న ఊరికి సహాయం చేద్దామని వచ్చాను, ఇక్కడ సేవ చేసుకుంటానని చెప్పి వచ్చింది ఈ లేడీ అఘోరి కాదా? మీరు చెప్పండి, సికింద్రాబాద్లో ముత్యాలమ్మ ఆలయంలో ఆ విగ్రహ ధ్వంసం తర్వాత ఎవరైనా వెళ్ళి అఘోరి నువ్వు రామ్మ అని పిలుచుకొచ్చారా? నేను తెలుగు రాష్ట్రాలను కన్న ఊరికి సేవ చేసుకుంటానని చెప్పి వచ్చింది ఈ లేడీ అఘోరి. సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చిందని చెప్పింది లేడీ అఘోరి. ఇప్పుడు ఒక అమ్మాయి రాగానే సనాతన ధర్మం ఏంటి ఇక్కడ నేను అడగట్లేదు, నువ్వు ఫేకా ఒరిజినలా ఏం జరిగిందనేది కొంతమంది ఆరోపిస్తున్నారు, వాళ్ళకి సమాధానం చెప్పి నేను అడగట్లేదు ఆ విషయాలన్నీ కూడా. అడిగేది ఒకటే సూటిగా, ఒక అమ్మాయి రాగానే సనాతన ధర్మం రక్షిస్తానని చెప్పిన నీ మాటలు ఏమైపోయాయి? ఒక అమ్మాయి రాగానే ఇక్కడ ఏదో ఉద్ధరించడానికి వచ్చాను, కన్న ఊరిలో సేవ చేసుకుంటానని చెప్పినటువంటి నీ మాటలు ఎక్కడ పోయినాయి? నువ్వు వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ఏమేమి ధ్వంసాలు జరిగి అన్నింటినీ కాపాడుతాను, ఇక్కడే ఉంటాను, పూజలు చేస్తాను, ప్రభుత్వాలు ముఖ్యమంత్రులు సైతం పేర్లు తీసుకొని మాట్లాడారు కదా, ఆ మాటలు ఎడబోయాయి? అంటే నేను వచ్చిన పని అయిపోయింది అన్నట్టుగా ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోవడమే నేను వచ్చిన పని. అమ్మాయి కోసం మీరు వచ్చింది. ఇక నేను వెళ్ళిపోతాను, కేదార్నాథ్లో ఏదో వెలగదీస్తానన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో డెఫినెట్గా అంటే ఎదుర్కోవాల్సిందే, ఏదో తప్పించుకొని పారిపోతాను, ఇవన్నీ కూడా ఎమోషనల్ బ్లాక్మెయిల్ కిందకి వస్తాయి. పోలీసులు ఏం చర్యలు తీసుకుంటారు చూడాలి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ పెట్రిషా అందిస్తారు. పెట్రిషా, మరొక సంచలన వీడియో రిలీజ్ చేసి లేడీ అఘోరి వర్షిని సంచలనాల కేర్ ఆఫ్ అడ్రస్గా మారారు. మరోసారి ఏకంగా ఎమోషనల్ బ్లాక్మెయిల్, బలవన్మరణానికి పాల్పడతాం, ఆత్మార్పణ చేసుకుంటామని చెప్పి ఇన్ని రోజులుగా అఘోరి మాట్లాడి ఇప్పుడు వర్షిని కూడా మాట్లాడుతోంది. సో ప్రజెంట్ ఈ వీడియో పైన పోలీసు ఎటువంటి రెస్పాన్స్ తీసుకునే అవకాశం ఉంది? పోలీసుల రియాక్షన్ ఏంటంటే తను గతంలో కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు చేసి కొన్ని సందర్భాల్లో దాట వేస్తూ వచ్చింది, కొన్ని సందర్భాల్లో తన మాట కూడా కామన్గా అయిపోయి ఇప్పుడు తన మాటను విశ్వసించే అవకాశం లేదు. తన పక్కన ఒక అమ్మాయి ఉంది, తన పరిస్థితి ఏం కాబోతోంది? సో ప్రజెంట్ పోలీసు రియాక్షన్ ఏంటి దీనిపైన? ఎస్, ఇప్పటికే లేడీ అఘోరి ఒక వీడియో రిలీజ్ చేసింది. చాలామంది ట్రోలింగ్ చేస్తున్నారు, విమర్శిస్తున్నారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను, మేము ఇక్కడ ఉండట్లేదు, 2 తెలుగు రాష్ట్రాలకి మేము రాము, ఇది మీ రాష్ట్రం, మేము ఉత్తరాఖండ్ వెళ్ళిపోతున్నాము, కేదార్నాథ్ వెళ్ళిపోయి జీవితాంతం అక్కడనే ఉంటాము, అక్కడి నుంచే ఉంటాం మేము, కానీ తెలుగు రాష్ట్రాలకు మేము రాము, మా ఇద్దరి జీవితాలు మేమే గడుపుతున్నాం, మా గురించి ఎందుకు ఇంత అసభ్యంగా ఇంత విమర్శిస్తున్నారు, ట్రోలింగ్స్ ఎందుకు చేస్తున్నారు, మీకేం అవసరము, మా బ్రతుకు మేము బ్రతుకుతున్నాం, మా జీవితాన్ని మమ్మల్ని వదిలేయండి అంటూ కూడా చెప్పుకుంటా వస్తున్నాడు. మరోవైపు ఎమోషనల్ బ్లాక్మెయిల్ అనేది కూడా పూర్తిగా జరుగుతుంది. ఒకవైపు వర్షిణిని బలిస్తాము, వర్షిణి అఘోరి దగ్గర లేదు అన్నట్టు పిచ్చి పిచ్చిగా థంబ్నెయిల్స్ పెడుతున్నారు. ఇవంతా కూడా తక్షణం ఆపేయాలంటూ కూడా లేడీ అఘోరి మాట్లాడుతుంది. వర్షిణి కూడా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంది. పూర్తిగా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ స్క్రీన్ పైన చూస్తుంటే కూడా ప్రధానంగా వర్షిణి ఒక లైటర్ పెట్టుకొని కూడా మాట్లాడుతుంది. అంటే ఒకవైపు బెదిరిస్తుందా ప్రజలని, లేదంటే సిగరెట్ తాగి ఆ లైటర్ పొరపాటున ఆ వీడియోలో బయటికి వచ్చింది అనేది కూడా తెలియాల్సిన విషయం. మొత్తం మీద కూడా ఆ వీడియో అంతా కూడా పూర్తిగా చూస్తుంటే కూడా మోకిలా పోలీస్ స్టేషన్లో ఎవరైతే వినీత అన్న మహిళ కంప్లైంట్ ఇచ్చిందో ప్రధానంగా అనేక సెక్షన్స్ కింద కేసులు నమోదు చేయడం అయితే జరిగింది. చీటింగ్ కేసు, మనీ ఎక్స్‌ప్లాయిటేషన్, ఇవన్నీ కేసులు కూడా ప్రధానంగా నమోదైనాయి. అంటే ఏదైతే వర్షిణి చెప్తున్న ప్రకారం కూడా ఈ కేసు చెల్లదు, ఎవరైతే డబ్బులు వేశారో అతను కదా పెట్టాల్సిన కేసు అన్నట్టు వాళ్ళు ఒప్పుకుంటున్నారు. అంటే క్లియర్గా చూసుకుంటే కూడా వాళ్ళు ఒప్పుకుంటున్నారు, అవును మాకు డబ్బులు వేశారు అని. అంటే ప్రధానంగా ఈ నాగసాధు ఎవరైతే అఘోరిగా చెప్పుకుంటున్న శ్రీనివాస్ కూడా అనేక బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయని కూడా పూర్తిగా తెలుస్తుంది. పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే పొలిటీషియన్స్ కానీ ఇతను చెప్తున్న మాయ మాటలకి లొంగిపోయి కొంతమంది మహిళలు లొంగిపోయి వాళ్ళకి యోని పూజలు చేయడం, ఇవన్నీ కూడా తెలిసిన విషయమే. యోని పూజలు అని చెప్పి మీకు పిల్లలు పుడతారు, దాని తర్వాత బిజినెస్లో మీకు అధికంగా డబ్బులు వస్తాయని చెప్పి బ్యాంక్ అకౌంట్స్లో ఇతను డబ్బులు వేసుకుంటున్నాడు. పోలీసులు కూడా ఆ బ్యాంక్ అకౌంట్స్ని కూడా ప్రధానంగా గుర్తించారని కూడా సమాచారం అయితే తెలుస్తుంది. ఖచ్చితంగా 2 తెలుగు రాష్ట్రాల్లోకి వీళ్ళు ఎప్పుడు అడుగుపెట్టినా ఖచ్చితంగా పోలీసులు తక్షణమే అరెస్ట్ చేస్తారు. ఇప్పటికే అనేక పోలీస్ స్టేషన్లో, షామీర్పేట్ పోలీస్ స్టేషన్లో జోగినీలు కూడా కేసులు పెట్టారు. మా ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తున్నారు, జోగినీలు ట్రాన్స్జెండర్స్ కూడా ఎంతో గౌరవంగా బతుకుతారు, అటువంటిది అతను మా పేర్లు పెట్టుకొని ఇతను బతుకుతున్నారు, ఖచ్చితంగా ఇతని మీద కూడా కేసు నమోదు చేయాలి అంటూ కూడా పూర్తిగా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. మోకిలా పోలీస్ స్టేషన్లో కూడా ఎవరైతే వీళ్ళకి డబ్బులు వేసారో ఒక జడ్జ్, ప్రధానంగా అతను ఒక పబ్లిక్ సర్వెంట్ అని కూడా తెలుస్తుంది, అతను వీళ్ళకి డబ్బులు ఇచ్చారు, 10 లక్షల వరకు డబ్బులు ఇచ్చారు. ఆ తర్వాత ఆ మహిళ కూడా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే కూడా పూర్తిగా వీళ్ళు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అంటే పబ్లిక్ని మేము ఆత్మ
అర్పణ చేసుకుంటాము, ఈ కార్లోనే తగలబెట్టుకొని చచ్చిపోతాం అంటే మొన్నటి వరకు ఓన్లీ లేడీ అఘోరి మాత్రమే బ్లాక్మెయిల్ చేసింది. ఒక పెట్రోల్ క్యాన్ కూడా పెట్టుకొని పూర్తిగా అన్ని రాష్ట్రాల్లో తిరిగింది అన్న విషయం కూడా తెలిసిందే. ఇప్పుడు ఎక్కడ అరెస్ట్ చేస్తారని చెప్పి కేవలం ఆడపిల్లని అడ్డు పెట్టుకొని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారా అని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఎందుకంటే మొన్నటి వరకు చూస్తుంటే కూడా అందరూ అనేకసార్లు విమర్శించారు, గొడవలు జరిగినాయి, అసభ్యంగా మాట్లాడింది, పోలీసులతోని కూడా దుర్భాషలు అని పోలీసుని తన్నడం కూడా జరిగింది. సో ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు ఎప్పుడు వచ్చినా తక్షణమే అరెస్ట్ చేస్తారని కూడా వాళ్ళకి పూర్తిగా తెలిసిపోయి ఇప్పుడు ఈ డ్రామాలంతా చేస్తున్నారని కూడా మొత్తం మీద తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఖచ్చితంగా లేడీ అఘోరి శ్రీనివాస్ని మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఇప్పటికే వాళ్ళు అనేక మంది దగ్గర డబ్బులు లక్షల రూపాయల డబ్బులంతా కూడా లూటీ చేసిందని కూడా తెలుస్తుంది. ఇప్పటికే పీఠం కూడా రెడీ చేసుకుంటున్నారు. ఎక్కడైతే ఆశ్రమం ఉందో ఆ ఆశ్రమం దగ్గర కూడా పూర్తిగా వీళ్ళు ఒక పీఠం రెడీ చేసుకొని అండగా ఉంటాము కొంతమందికి అని చెప్తున్నారు. ఆశ్రమం దగ్గర కూడా భారీ ఎత్తున ఒక స్కామ్ చేయబోతున్నారు. వీళ్ళంతా ఆశ్రమం పేరు మీద వీళ్ళు అనేక డబ్బులు కూడా లూటీ చేస్తారంటూ కూడా ఈ నాగసాధుల దగ్గర నుంచి అయితే ప్రస్తుతం అయితే సమాచారం వస్తుంది. పూర్తిగా కూడా లేడీ అఘోరిని అరెస్ట్ చేయడానికి అయితే రంగం సిద్ధమైందనే చెప్పొచ్చు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.